ప్రజలు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళే కాపాడుకోవాలి. ప్రతి నెలకొకసారో, ప్రతి 2 నెలలకొకసారో వాళ్ళు ఏ లిస్ట్ పెట్టారో ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేవో, మీ ప్రాపర్టీ ఇది ఉందో లేదో, పక్క వాళ్ళ ప్రాపర్టీ అసలు మీ పేరు మీద పెట్టారో, లేదా మీ ప్రాపర్టీ మొత్తాన్ని వేరే వాళ్ళకి పేరు మీద పెట్టేశారో జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే మనం సీరియల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ, సినిమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రతిరోజు చూస్తాం. కరెక్ట్గా 7కి సీరియల్ వస్తుందంటే ఆ సీరియల్ దగ్గరికి వెళ్ళి అది గంట సేపు అర్ధగంటో నాన్ స్టాప్గా ఆ సీరియల్ చూస్తాం. కానీ మన ఆస్తులకు సంబంధించినటువంటి దాంట్లో జాగ్రత్తగా పాటించకపోతే ఆ సీరియల్లో మన ఆస్తులు ఎట్లయితే ఎత్తుకుపోయారో ఈ నిజ జీవితంలో కూడా మన ఆస్తుల్ని అలాగే అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అవి గమనించుకోండి. ఇది మరి ఏంటో మరి త్వరలో మళ్ళీ దాని మీద కోర్టు అప్డేట్ ఇస్తుంది కాబట్టి వేచి చూద్దాం. న్యాయవాదులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళు బలంగా పోరాటం చేసి ఆస్తులు కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సివిల్ న్యాయవాదుల మీద ఎక్కువగా ఉంటుంది. మరి చూద్దాం. థ్యాంక్ యూ సురేష్ గారు.